సాధారణంగా ఒక కోతిపిల్ల పుట్టగానే అమ్మ వెచ్చని ఒడిని వెతుక్కుంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న ప్రాణం ఒక బొమ్మను తల్లిగా భావిస్తూ బతుకుతోంది. ఇది కేవలం ఒక క్యూట్ వీడియో కాదు. ప్రకృతిలో ఒక జీవి తన మనుగడ కోసం చేస్తున్న అతిపెద్ద పోరాటం. దీని పేరు పంచ్. జపాన్లోని ఇచికావా జూలో జరిగిన ఈ కథ చూస్తే మీ కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి. అసలు ఆమె తన బిడ్డను ఎందుకు వదిలేసింది? ఈ బొమ్మే దానికి ప్రాణం ఎలా అయ్యింది? లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. జూలై 2025లో జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఒక బేబీ జపానీస్ మకాక్ జన్మించింది. దీనికి పంచ్ అని పేరు పెట్టారు. కానీ పుట్టిన కొద్దిసేపటికే ప్రకృతి ఒక క్రూరమైన పరీక్ష పెట్టింది. పంచ్ తల్లి తన బిడ్డను దరిచేరనీయలేదు. అసలు ఆమె తన బిడ్డను ఎందుకు వద్దనుకుంది? ఎక్స్పర్ట్స్ దీనికి 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, పంచ్ తల్లికి అది మొదటి ప్రసవం కావడం వల్ల అనుభవం లేక భయపడి ఉండొచ్చని. ఇక రెండోది, ఆ సమయంలో జపాన్లో ఉన్న విపరీతమైన ఎండలు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, శక్తిని పొదుపు చేసుకోవడానికి ఆ తల్లి కోతి బిడ్డను త్యాగం చేసింది. ప్రకృతిలో ఇది చాలా అరుదుగా జరిగే సర్వైవల్ నియమం. అమ్మ పాలు లేవు, అమ్మ వెచ్చదనం లేదు, పంచ్ చాలా బలహీన పడిపోయాడు. జూ కీపర్స్ పంచ్ను కాపాడడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కోతి పిల్లలకు ఒక సహజమైన స్వభావం ఉంటుంది. ఏదైనా వస్తువును గట్టిగా పట్టుకుంటేనే వాటికి రక్షణ ఉన్నట్లు అనిపిస్తుంది. కీపర్స్ మొదట టవల్స్ ఇచ్చారు, కానీ పంచ్ సంతృప్తి చెందలేదు. అప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఒక సాఫ్ట్ వరంగుటన్ బొమ్మను పంచ్ దగ్గర ఉంచారు. ఆశ్చర్యకరంగా పంచ్ ఆ బొమ్మను చూడగానే గట్టిగా హత్తుకున్నాడు. అప్పటి నుండి పంచ్ ఎక్కడికి వెళ్ళినా ఆ బొమ్మను వదలడం లేదు. ఆ బొమ్మే దానికి అమ్మగా మారిపోయింది. పంచ్ను తిరిగి కోతుల గుంపులోకి చేర్చినప్పుడు అసలు సవాలు మొదలయ్యింది. జపానీస్ మకాక్ కోతుల సమాజం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ ఎవరి వెనక అమ్మ సపోర్ట్ ఉంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది. కానీ పంచ్ వెనక ఉన్నది ఒక బొమ్మ మాత్రమే. పెద్ద కోతులు పంచ్ను చూసి వింతగా ప్రవర్తించేవి. అతన్ని నెట్టేయడం, బొమ్మను లాగడం చేసేవి. ఆ సమయంలో పంచ్ భయంతో వణికిపోతూ ఆ బొమ్మ వెనక దాక్కునేవాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసి అందరూ అది బుల్లింగ్ అని బాధపడ్డారు. కానీ ఇది పంచ్ తన సొంత సమాజంలో ఎలా బతకాలో నేర్చుకోవడానికి అవసరమైన పాఠమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కాలం మారుతోంది, పంచ్ కూడా మారుతున్నాడు. ఇటీవల వచ్చిన అప్డేట్స్ ప్రకారం పంచ్ ఇప్పుడు మెల్లగా బొమ్మ అవసరం లేకుండా ఉండటం నేర్చుకున్నాడు. కొన్ని పెద్ద కోతులు ఇప్పుడు పంచ్ను తమలో ఒకడిగా అంగీకరిస్తున్నాయి. ఒక వీడియోలో పంచ్ వేరే కోతి వీపుపై ఎక్కడం, గ్రూమింగ్ చేయించుకోవడం కనిపించింది. ఇది చాలా గొప్ప విజయం. పంచ్ స్టార్ అయిపోయాడు. జూ విజిటర్ సంఖ్య డబల్ అయ్యింది. అందరూ ఈ చిన్న పోరాట యోధుడిని చూడటానికి వస్తున్నారు. ఒక కోతి పిల్లకి అమ్మ ప్రేమ దక్కకపోతే అది ఎంతలా తలడిల్లుతుందో పంచ్ స్టోరీ మనకు చూపిస్తుంది. కానీ అదే సమయంలో జీవించాలనే కోరిక ఉంటే ఏ చిన్న ఆధారం దొరికినా మనిషి లేదా జంతువు మనుగడ సాగించగలదని పంచ్ నిరూపించాడు. ఆ బొమ్మ ఎప్పటికీ తల్లి కాలేదు, కానీ పంచ్ తన సొంత కాళ్ళపై నిలబడే వరకు అది ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఒకరోజు పంచ్ ఆ బొమ్మను పూర్తిగా వదిలేయవచ్చు. ఆ రోజే పంచ్ తన జీవితంలో నిజమైన విజయం సాధించినట్లు. ఈ ఎమోషనల్ జర్నీ మీకు ఎలా అనిపించింది? ప్రకృతి నియమాలు అంత కఠినంగా ఉండటం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.